ముందుగా మరి సాంబశివరావు బ్రదర్, మీ ఉద్దేశంలో బొట్టు సంగతి ఏంటి? అసలు మీరు ఏమనుకుంటున్నారు? ఇలాంటి విషయాలు ముఖ్యంగా బొట్టు ఇలాంటి విషయాలు మా వీటి గురించి ముఖ్యంగా దైవజనులు పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం వివేకంతో వ్యవహరిస్తే మనకి మంచిది అనేది నా అభిప్రాయం, క్రైస్తవులకు ముఖ్యంగా. ఓకే, ఎందుకంటే ఇలాంటి విషయాలు తెర మీదకి వచ్చినప్పుడల్లా ఫస్ట్ క్రైస్తవ సహోదరుల యొక్క ఐక్యత అనేది దెబ్బతింటది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే క్రైస్తవాన్ని విమర్శించేటటువంటి ఈ మతోన్మాదులు కావచ్చు, లేదా కొంతమంది క్రైస్తవేతరులు కావచ్చు, ఇలాంటి వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చినట్టు అవుతుంది, మనమే వాళ్ళకి అడ్వాంటేజ్ గా ఉంటుంది. కాబట్టి ఇలాంటి కాంట్రవర్షియల్ విషయాలు తెర మీద తీసుకొచ్చేటప్పుడు అంటే రాకుండా చేయటమే, వీటిని వివేకంతో కనుక ఈ సమస్యలు మనం పరిష్కరిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఓకే, తర్వాత ఈ బొట్టు విషయానికి వస్తే, ఇప్పుడు కొంతమంది అన్యులు ఉంటారు, అన్యుల కుటుంబం ఉంటుంది, అంటే క్రీస్తుని ఎరగనటువంటి వాళ్ళల్లో ఐదవ సహోదరు కుటుంబం అనుకుందాం సపోజ్. వాళ్ళల్లో భార్య క్రీస్తుని తెలుసుకుంటుంది. వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళ భర్త కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ రక్షణ పొందలేదు ఇంకా. సరే, ఈవిడ ఏదో విధంగా చర్చికి వెళ్ళేటటువంటి చొరవ అనేది ఇవిడకు ఉంది. వెళ్ళేటప్పుడు కనుక సడన్ గా పొట్టు లేదంటే ఇంకా ఏదన్నా హిందూ సాంప్రదాయాలకు సంబంధించిన కొన్ని ఆచారాలు కనుక సడన్ గా వదిలిపెడితే ఇంట్లో సమస్య అనేది మొదలైంది. ఆ కుటుంబం నువ్వు ఇట్లా చేసే పని అయితే, ఇప్పుడు భర్త చనిపోతే కదా బొట్టు తీసేది, నువ్వు ఈ బొట్టు తీసేసే పని అయితే నన్ను అందరూ ఎగతాళి చేస్తున్నారు మన వీధిలోనో లేదా మన ఇక్కడ, నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది, నువ్వు బొట్టు తీస్తే నువ్వు చర్చికి పోవడానికి వీల్లేదు, అది ఇది అని చెప్పేసి కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులు. అప్పుడు ఆ స్త్రీ ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళు ఆటంకం పెట్టి చర్చికి వెళ్లకుండానో లేదా రక్షణలోకి వెళ్లకుండానో చేసేటువంటి అవకాశం ఉంటది. అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు బొట్టును ధరించి వెళ్ళటం అనేది తప్పేం కాదు. కానీ అటువంటి పరిస్థితులు లేనటువంటి వాళ్ళు, వాళ్ళకి ఏ ఇబ్బంది లేనటువంటి వాళ్ళు ధరించకపోయినా పెద్ద దాని వలన సమస్య లేదన్న, ధరించకుండా కానీ మంచిదేనా. సో వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితులను బట్టి ఆ బొట్టు అనేది పెట్టుకోవాలా తీసేయాలనేది వాళ్ళ యొక్క వ్యక్తిగత అభిప్రాయం. దాన్ని బలవంతంగా ఈ దైవజనులు అనేది వాళ్ళ మీద వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వీళ్ళ మీద రుద్దటం అనేది, విశ్వాసుల మీద రుద్దటం అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. ఓకే, ప్రవీణ్ గారు, మీకు ప్రశ్న ఏంటంటే, సాంబశివరావు గారు ఏమంటున్నారంటే ఇది క్రైస్తవ యూనిటీ దెబ్బతినేటువంటి విషయాలు ఇలాంటివన్నీ తెర మీదకి వచ్చినప్పుడు అని అంటున్నారు. కానీ కొందరు ఏమంటున్నారంటే, లేదు, దీనివల్ల అనేకులు స్త్రీలైనటువంటి వారు అనేకులకు ఒక స్వేచ్ఛ అనేది మనం ప్రసాదిస్తున్నామని చెప్పి ఎవరైతే బొట్టును ప్రమోట్ చేస్తున్నారో, బొట్టును పెట్టుకోవడం వల్ల నష్టం అని మనం చెప్పట్లేదు, కానీ దాన్ని ప్రమోట్ చేసేటువంటి వారు మెయిన్ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందంటే ఏంటంటే, వారిని మనం ఎంతగానో ప్రేమించి, ఎవరైతే చెప్తున్నారో ఆ పాస్టర్ గురించి చెప్తున్నాను, నేను స్త్రీలను ప్రేమించి వారు బాధలు చూడలేక ఈ యొక్క అంశాన్ని లేకపోతే ఈ యొక్క ఆలోచనను నేను ముందుకు తీసుకొచ్చానని చెప్పాడు. సో మీరేమంటారు, దీనివల్ల ప్రయోజనం ఉందా అసలు? ప్రయోజనము అప్రయోజనము అనేది పక్కన పెడితే, ఓకే, నాకు నచ్చినది నేను చెప్పాను, మీరు కావాలంటే చెయ్యండి, చేయకపోయినా పర్వాలేదు అనేది ఒక పద్ధతి. కానీ నేను చెప్తున్నాను, ఇది నేను దైవావేశం వలన చెప్తున్నాను, నేను చెప్పేది అక్షర సత్యము, ఇలా చేయటం వల్ల మీ జీవితం మారిపోతుంది, మీకున్న కష్టాలన్నీ పోతాయి అని చెప్పడం ఇంకొక రకమైనటువంటి ప్రెజెంటేషన్. ఓకే, ఇప్పుడు ఆ ప్రెజెంటేషన్ ను ప్రజలు డిసెండ్ చేయాలి, గుర్తించుకోవాలి, గమనించాలి. ఇకపోతే వచ్చిన కష్టం ఏంటి అని గనక చూస్తే, మీరు క్రైస్తవులు అయిన వెంటనే బొట్టు తీసేయాలి, బొట్టు తీసేయకపోతే మిమ్మల్ని గుడిలోకి రానియము, మిమ్మల్ని చర్చిలోకి రానియము, మీకు సభ్యత్వం ఇవ్వము, మీకు బాప్తిసం ఇవ్వము అని ఎవరైనా ఎక్కడైనా చెప్పారా? ఓకే, చెప్పలేదు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా చెప్పి ఉంటే ఈ కార్యక్రమం ద్వారా
రక్షణ టీవీ పరిచయలు ఈ కార్యక్రమం ద్వారా నేను అలాంటి వారికి కూడా ఏం చెప్తున్నాను అనంటే అది శుద్ధ తప్పు. మీరు అలాంటివి చెప్పటం వల్ల ప్రజలలో భయాందోళనలు, ప్రజలలో లేనటువంటి మత మౌఢ్యాన్ని రుద్దిన వారు అవుతారే తప్ప స్వాతంత్రంతో ప్రభువైన యేసు క్రీస్తు దగ్గరికి వచ్చి ఆయనను ఆరాధించేటటువంటి ఆయన అనుయాయులుగా మార్చడంలో మీరు వారిపైన ఫోర్స్ లేకపోతే వారిపైన అనవసరమైనటువంటి ఇబ్బందులు వాళ్ళని గురి చేస్తున్న వారే అవుతారు. అలాంటివి చేయకండి. అనవసరమైన భారాలు పెడుతున్నారంటారు. అనవసరమైన భారమే అది మతపరమైనటువంటి భారమే. యేసుక్రీస్తుని అనుసరించడం మతపరమైనటువంటి విషయం కాదు. యేసుక్రీస్తుని అనుసరించడం నూతన సృష్టికి సంబంధించిన విషయం. యేసుక్రీస్తుని అనుసరించడం దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి విషయం. యేసుక్రీస్తుని అనుసరించడం నిజమైన మానవుడిగా మారటం గురించినటువంటి అంశం. సో వీటిని మతంతో ముడివేసి మీకు నచ్చింది మతం అని, మీకు నచ్చంది మతం కాదని, మీకు నచ్చింది ధర్మం అని, మీకు నచ్చనిది అధర్మం అని మీరు చెప్పుకుని దాన్ని ప్రజల మీద రుద్ది అలా చేయకండి అనేది మొదటిగా నేను ఇస్తున్నటువంటి పిలుపు మన క్రైస్తవ నాయకులకు. ఇకపోతే ఈ బొట్టు పెట్టుకోక ఇలా చెప్పడం కారణంగా, వాళ్ళు బొట్టు తీసేయటం కారణంగా వస్తున్నటువంటి ఇబ్బందులు చూసి ఇప్పుడు పులిని చూసి నక్కవాత పెట్టుకుంది అన్నట్టుగా మిగిలిన క్రైస్తవ స్త్రీలు కూడా మేము కూడా బొట్టు పెట్టుకుంటే ఏం కాదు, బొట్టు పెట్టుకుంటే ఏం కాదు అని గనక అందరము బొట్టు పెట్టేసుకుంటే ఏం బొట్టు పెట్టుకోవాలి, అది కూడా శిలువ ఆకారంలో పెట్టుకోవాలి అన్నది ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపాదన. సో బొట్టు పెట్టుకోకపోతే వచ్చేటటువంటి సమస్యలు అంటే నువ్వు క్రైస్తవురాలు అయిపోయావు, నేను చచ్చిపోయాను అనుకుని నువ్వేమైనా బొట్టు తీసేసావా అని అనేవాళ్ళు శిలువ బొట్టు పట్టుకున్న వెంటనే అబ్బా నువ్వు చాలా మంచి పని చేసావు అని కౌగిలించుకుంటారా? ఓకే. సో ఇప్పుడు సమస్య ఎక్కడ పోదంటే ఆధారం ఉందా? సమస్య ఎక్కడికి పోదు, సమస్య అక్కడే ఉంటది. సమస్య ఏమిటి అని అంటే క్రైస్తవుడిగా నువ్వు ప్రకటించుకోవటమే సమస్య. క్రైస్తవుడిగా నువ్వు చెప్పిన వెంటనే యేసుక్రీస్తు ప్రభువు చెప్పినట్లుగా ఈ లోకమును ద్వేషించిన ప్రకారము వీరిని ద్వేషించును. యోహాను సువార్త 17వ అధ్యాయం. ప్రభు తండ్రి వీరిని ఈ లోకమందు నేను విడిచి వెళుతున్నాను, వీరి లోకమునకు సంబంధించిన వారు కాదు కానీ వారు ఈ లోకంలోనే ఉంటారు. ఇది మనకు ప్రభువైన యేసుక్రీస్తు చేసిన ప్రార్థనలో శ్రేష్టమైనటువంటి లేకపోతే మనకి ఇవ్వబడినటువంటి ఒక గొప్ప ఐక్యత. కానీ దేవుని సంఘముగా కానీ ఒక చిన్న ప్రశ్న బ్రదర్, అంటే ఇప్పుడు మనం ఎవరైతే మా కల్చర్ని నాశనం చేస్తున్నారు, మా సాంప్రదాయాలను మీరు నాశనం చేస్తున్నారని ఎవరైతే మతోన్మాదులు అంటున్నారో అలాంటి వారికి ఇది మంచిదే కదా ఇలాంటి మార్పు? అఫ్ కోర్స్ వాళ్ళు చాలా మంచి క్వశ్చన్. పెట్టుకోవటం కల్చర్ అని అనుకుంటే మా కల్చరు 3 నిలువు బొట్లు పెట్టుకోవటం అనే వాళ్ళు ఈ దేశంలో ఉన్నారు. మా కల్చరు 3 గుడ్డ బొట్లు పెట్టుకోవటం మా కల్చర్ అనే వాళ్ళు ఉన్నారు. మా కల్చరు మొత్తం నుదురు ఏది కనపడకుండా విభూతి పూసుకోవటం అనే వాళ్ళు ఉన్నారు. అంటే ప్రాంతీయంగా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకంగా. మా కల్చరు చంద్రాకారంలో బొట్టు పెట్టుకోవటం అని కొందరు అంటున్నారు. మా కల్చరు తిలకం పెట్టుకోవటం అని కొందరు అంటున్నారు. మా కల్చరు రూపాయి బిళ్ళ కంటే పెద్దగా ఉండేటటువంటి ఒక రౌండ్ బొట్టు పెట్టుకోవటం అని కొందరు అంటున్నారు. ఎంతమందినని మీరు సంతోష పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ సిలువ బొట్టు పెట్టుకుని? ఓకే, అంటే బొట్టు పెట్టుకునే వాళ్ళకే లేనటువంటి యూనిఫామిటీ, బొట్టు పెట్టుకోవచ్చో పెట్టుకోకూడదో అన్నటువంటి ఒక సమైక్య నిర్ణయం చేయనటువంటి సమాజము ఇప్పుడు అందరూ శిలువ బొట్టు పెట్టుకోవాలి అన్న యూనిఫామిటీ తీసుకొని వచ్చి ఏం చెప్పాలనుకుంటుంది? అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఇంకా చివరిగా ఇంకొక మాట చెప్పేసి నేను నెక్స్ట్ మీరు అడిగే ప్రశ్నకు నేను అడుగుదురు గాని, ఉదాహరణ ఇప్పుడు విలువలు ఇవేదిపోతున్నాయని అంటున్నారు కదా, రేపొచ్చి అంటారు ఏది మా ఆడపిల్లలను చదివించడం ఏంటి, ఇది మా సంస్కృతి కాదు, మనం ఆడపిల్లలను చదివించడం మానేద్దామా? ఓకే, ఆడపిల్లలు ఉద్యోగాలు చేయటం ఏంటి, ఇది మా సంస్కృతి కాదు, ఇదంతా పాశ్చాత్య సంస్కృతి, మన పిల్లలను మన ఆడవాళ్ళను ఆఫీసులకు పంపకుండా ఆపేద్దామా? అది మన సంస్కృతి. దాన్ని మనం అంటే సాంస్కృతికంగా బైబిల్ను మారుద్దామా, సాంస్కృతికంగా క్రైస్తవులను మారుద్దామా, లేకపోతే క్రైస్తవం ఈ లోకానికి వెలుగుగా, ఈ భూమికి ఉప్పుగా, ఈ లోకంలో ఉన్న వారికి దిక్సూచిగా, నిజమైన మానవత్వానికి ఒక నాందిగా ఉండేదిగా మనము క్రైస్తవ జీవన విధానాన్ని లోకానికి ఒక మంచి ఉదాహరణగా పెడదామా? దేన్ని మనం ఎంచుకోవాలి అని అంటే, ఎవరైతే బైబిల్కు పైన నేనున్నాను అని అనుకుంటారో
సమాజానికి పైన నేనున్నాను అని అనుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క ఒత్తిడి, అలాంటి వాళ్ళ యొక్క జిమ్మిక్కులు కనుక ప్రజలు పడిపోతే ఇలా పైత్యానికి, ఇలాంటి కొత్త పోకడలకు వెళ్లాల్సి వస్తుంది. దానివల్ల లేని సమస్యను, కొత్త సమస్యను క్రియేట్ చేయటమే తప్ప ఉన్న సమస్యను పోగొట్టేది ఏమీ ఉండదు. ఐడెంటిఫికేషన్ అన్నది మనకు కొత్తగా రావాల్సిన అవసరం లేదు. మనకు ఆల్రెడీ ఐడెంటిఫికేషన్ ఉంది. ఆ ఐడెంటిఫికేషన్ నువ్వు వెంకటేష్ ఇప్పుడు ప్యానల్ లోనే చూడండి, ఆయన పేరు సాంబశివరావు, క్రైస్తవుడు అని పేరు బట్టి తెలియదు. క్రీస్తుని గురించినటువంటి సాక్ష్య రూపంగా మాట్లాడతాడు, అది క్రైస్తవుడు అని స్పష్టంగా ఎవరికైనా తెలిసిపోతుంది. ఈగ వెంకటేష్ గారు, ఆయన పేరును బట్టి ఆయన క్రైస్తవుడని ఎవరు గుర్తించరు. ప్రవీణ్ కుమార్ పేరు బట్టి నన్ను క్రైస్తవుడని గుర్తించరు. కానీ నోరు తెరిచి మాట్లాడినప్పుడు, విలువలతో బ్రతికినప్పుడు, ఆ విలువలు, ఆ నోరు తెరిచి మాట్లాడటం, చేసే పనులు, ఏ స్ఫూర్తితో పని చేస్తున్నాం, ఎటువంటి హృదయంతో ప్రజల దగ్గరికి వెళ్తున్నాం, దీన్ని బట్టి ప్రజలు క్రైస్తవుడా కాదా అనేది గుర్తిస్తారు. ఇది మనకున్నటువంటి గుర్తింపు. ఓకే, అంతేగాని తన నెత్తంతా ఒక పెద్ద సిలువ వేసుకుని తిరగగానే రేపటి నుంచి కొత్త క్రైస్తవుడు అయిపోతాడు అని అనుకుంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఆలోచించాలి. అంటే లేని ఐడెంటిటీని, అవసరం లేని ఐడెంటిటీని, కొత్త ఐడెంటిటీని మనం తీసుకొచ్చి సాంబశివరావు మీద రుద్దిన వాళ్ళం అవుతాం. అది ఇంకొక కొత్త కాడి ఆయన మీద మోపిన వాళ్ళం అవుతామే తప్ప పెద్దగా సాధించే. ఉదాహరణకు మీరే ఉన్నారు, మీ పేరు రవీంద్ర, మీ అమ్మగారు నాకు తెలుసు, ఆవిడ బొట్టు పెట్టుకుంటారు, అంత మాత్రాన దాన్ని ఏమంటారు, రేపు ఆమె బొట్టు తీసేసినంత మాత్రాన క్రైస్తవురాలు అని చెప్పలేరు మీరు. వీళ్ళు అలా బొట్టు పెట్టుకుని కంటిన్యూ అయినంత మాత్రాన క్రైస్తవురాలు కాదు అని మీరు చెప్పలేరు. అది మీ పని కాదు, దేవుని పని. కానీ ఆమె క్యారెక్టర్, కానీ ఆమె భక్తి, దేవుని పట్ల ఆమెకు ఉండేటటువంటి నమ్మకం, ఇవి కదా డిసైడ్ చేస్తాయి ఆమె ఏమై ఉన్నది అన్నది. సో మన సమాజంలో, మన సంస్కృతిలో పురుషులేనాడు. చెప్పండి. అదే మీరు చెప్పినట్లుగా మా అత్తగారు క్రైస్తవురాలే, బట్ ఆమె బొట్టు పెట్టుకుంటుంది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ వాళ్ళ బంధువులు వాళ్ళందరూ ఎందుకు తీయడం అని అనడం వల్లనే పెట్టుకోవడం జరిగింది తప్పితే ఆమె యాక్చువల్గా కావాలని అదేదో హిందూ సంప్రదాయాలు పాటిస్తున్నట్టుగా కాకుండా ఆమె బొట్టు పెట్టుకొని ఉంటుంది, రోజు ప్రార్థన చేస్తుంది, అందరికీ సువార్త కూడా చెప్తుంది. సో బొట్టు పెట్టుకోవడంలో కల్చరల్గా ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేదనేటువంటిది మీ ఉద్దేశము. ఓకే, అసలు ఈ బొట్టు అనేటువంటిది ఎందుకు పెట్టుకుంటారు హిందువులు అనేటువంటి హైందవ సంప్రదాయంలో రకరకాల విషయాలు ఉన్నాయి. అందులో కొన్ని విషయాల గురించి మనం ఇప్పుడు సహోదరుడు జాన్ కొయ్య మరియు సాంబశివరావు బ్రదర్ ద్వారా కొన్ని విషయాలు వారి ప్రామాణిక గ్రంథాల్లో నుండే కొన్ని విషయాలు చూద్దాం. అసలు బొట్టు ఎందుకు పెట్టుకుంటారు? జాన్ కొయ్య బ్రదర్ గారు, మీరు ఒక వీడియో ప్లే చేయమని అడిగారు, ప్లే చేయమంటారా? ఓకే, ఒక వీడియో ప్లే చేస్తాము, దయచేసి వీక్షించండి. ఎందుకని ఇక్కడ ఆజ్ఞాచక్రం ఉంటుందమ్మా. ఇక్కడ ఆజ్ఞాచక్రం, మనం కూర్చునే చోట మూలాధార చక్రం, మర్మస్థానానికి ఎదురుగా స్వాధిష్టాన చక్రం, ఈ నాభి ప్రాంతంలో మణిపూర చక్రం, ఈ గుండెల్లో అనాహత చక్రం, కంఠంలో విశుద్ధ చక్రం, ఇక్కడ ఆజ్ఞాచక్రం 6వ చక్రం. అది అమ్మవారి యొక్క స్థానం. అమ్మవారి రంగు ఎరుపు, ఆవిడ కట్టుకునే చీర. ఎందుకని వాళ్ళ ఆయన తెల్ల ఆకుపచ్చ చీరలో, నీలం చీరలో కొనక కాదు, ఆవిడ ఎరుపు రంగు చీర. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీతటి, లలితా సహస్రంలో మాట. ఎర్ర ఎర్రని మెజెంటా రంగు అంటారు మీరు, ఆ రంగు చీర కట్టుకుంటుంది అమ్మవారు, ఆవిడకి ఇష్టం. ఎందుకని? సృష్టికి మూలం ఎరుపు రంగు, రజోగుణం. రజస్వల అనే మాట గమనించుకోండి, మిగిలినవన్నీ అర్థమవుతాయి. రజస్వలు అయ్యాకే కదా పిల్లల్ని కనేది. ఆ రజస్సు రంగు ఎరుపు, రజస్వల అంటే ఎరుపు. అందుకని ఆ సృష్టికి మూలం రజోగుణమే. రజోగుణం లేకపోతే సృష్టి ఉండదు. అందుకే ఇంద్రధనుస్సులో 7 రంగులు ఉంటాయి. విబ్జిఆర్ అంటారు, వైలెట్, ఇండిగో, బ్లూ, ఎల్లో, ఆరెంజ్, రెడ్. ఈ చివర ఉండేది రెడ్. అంటే దాని తర్వాత ఉండేది తెలుపు. ఆ తెలుపు నుంచి మొట్టమొదటి వచ్చిన రంగే ఎరుపు. ఆ ఎరుపు రజోగుణం, తెలుపు సత్వగుణం. సత్వగుణం నుంచి రజోగుణానికి వచ్చినప్పుడే సృష్టి మొదలైంది. అందుకే బ్రహ్మదేవుడు రజోగుణానికి ప్రతీక, శ్రీ మహావిష్ణువు సత్వగుణానికి ప్రతీక, మొత్తం మూసేసేటువంటి శివుడు తమో గుణానికి ప్రతీక. ఈ తత్వాల వెనకాల అర్థాలు ఇవి. ఆ రజోగుణం రంగు ఎరుపు, అది అమ్మవారి యొక్క గుర్తు. అమ్మవారి యొక్క స్థానం ఆజ్ఞాచక్రం. కాబట్టి ఇక్కడ ఎర్రటి బొట్టు పెట్టుకోమన్నారు. ఓ చుక్క పెట్టుకుంటే చాలు. ఓకే, జాన్ కోయ్ గారు,
ఏం చెప్పాలంటున్నారు ఈ వీడియో ద్వారా? ఇప్పుడు ఒక ప్రశ్న మీరు ఇందాక వేశారు, అందరూ కూడా వేస్తున్నారు. అంటే వీరు ఎవరైతే ఈ విప్లవం అని ముందుకు తీసుకొచ్చారో, స్త్రీలకు న్యాయం చేస్తున్నాము అని అంటున్నారో, మరి స్త్రీల కోసం, క్రైస్తవ స్త్రీల కోసం వాళ్ళకి చాలా మంది చర్చకు రాలేకపోతున్నారు, ఇబ్బందిగా ఉంది, ఈ పొట్టు అనే సమస్య నుంచి మేము వాళ్ళని విడుదల కలిగజేస్తాము, వాళ్ళకి న్యాయం చేస్తాము అని ఉద్యమంగా చేపట్టారు. నా సలహా ఏంటంటే, మన క్రైస్తవ సమాజం ఇండియాలో చాలా ఉద్యమాలు చేశారండి, చాలా ఉద్యమాలు చేశారు. అందులో స్త్రీలకు సంబంధించి ముందు స్త్రీలకు చదువులు లేదు, తర్వాత చదువుని నేర్పించారు. అలాగే రీమ్యారేజెస్ లేవు, రీమ్యారేజెస్ అనేవి మళ్ళీ తీసుకొచ్చారు, పునర్వివాహాలు, రీమ్యారేజెస్ మరలా పెళ్లి చేసుకుంటారు, అంటే పునర్వివాహాలు, అది కూడా తీసుకురావడం జరిగింది. ఈ ఉద్యమం నిజంగా చేస్తే కనుక నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే, విధవరాలు ఉన్నారు, విధవరాలకు బొట్టు పెట్టుకోకూడదు అని హిందూ ధర్మంలో వాళ్ళు చెప్తున్నారు. అవును, వీళ్ళు ఏ పండక్కి వెళ్ళకూడదు, ఏ శుభకార్యానికి వెళ్ళకూడదు, అవును, ఏ శుభకార్యం ఎదురు రాకూడదు, అవును, ఎదురు రాకూడదు. అలాంటి ఉద్యమం చేస్తే బాగుంటది. ఇప్పుడు క్రైస్తవ స్త్రీకి కూడా బొట్టు లేకపోతే ఏమనిపిస్తారంటే ఒక పదం వాడతారండి. ఇప్పుడు చెప్పొచ్చు లేదు కానీ ఉండపోపులాగా ఉన్నారు పదం వాడతారు. ప్రాబ్లం క్రిస్టియానిటీ లేదండి, ప్రాబ్లం క్రిస్టియానిటీలో లేదు, ప్రాబ్లం అక్కడ ఉంది. అక్కడ రిఫార్మేషన్ చేయాలి, అక్కడ మార్పు తీసుకురావాలి. హైందవ స్త్రీలు అందరూ బొట్లు పెట్టుకోవట్లేదండి, వివాహం జరిగిన వాళ్ళు మాత్రమే బొట్లు పెట్టుకుంటున్నారు. మరి భర్త చనిపోయిన స్త్రీలు బొట్లు పెట్టుకోవటం వాళ్ళకి అన్యాయం జరుగుతుందిగా, వాళ్ళు చాలా నీచంగా చూస్తున్నారుగా. అవును, మరి అలాంటి వారికి బొట్టు పెట్టించండి. అంటే ఆ ఉద్యమం మనం చేయాలి. ఎందుకంటే బొట్టు అనేది స్త్రీలు రెండుగా విభజించింది. నేనంటాను బొట్టు అనేది స్త్రీలు రెండుగా విభజించింది. మన హైందవ సహోదరి మనలకి, మన తల్లులకి, మన చెల్లెళ్ళకి, అందరికి కూడా హైందవ సమాజానికి అన్యాయం జరుగుతుంది అక్కడ. నిజంగా వాళ్ళు చాలా పనులు చేస్తారండి. ఒక మ్యారేజ్ అయింది అనుకుంటా, మ్యారేజ్ లో చాలా వంట పనులు చేస్తారు, తర్వాత ఆ ఏరియా అంతా శుభ్రంగా సర్దుతారు. కానీ ఆ పర్టికులర్ ఆమె విధవరాలు అయితే ఆ పర్టికులర్ పెళ్లి ముహూర్తానికి అక్కడ రావడానికి లేదు. అవును, బ్యాక్గ్రౌండ్ అన్ని చేస్తారు కానీ అసలైన కార్యక్రమం హాజరు కావడానికి వీల్లేదు. మరి దాని మీద ఉద్యమం చేయాలి కదా మనం. ఎందుకంటే ఇప్పుడు మన క్రైస్తవ మిషనరీస్ మన ఇండియాకి వచ్చి ఎన్నో ఉద్యమాలు చేసి మంచి పనులు చేయొచ్చుగా. అవును, అక్కడ చేయలేని మనం ఇక్కడ చేయడం చాలా విడ్డూరంగా నాకు అనిపించింది. ఓకే, ఇకపోతే చెప్పండి. అదే ఇప్పుడు మన గరికపాటి నరసింహారావు గారు చెప్పినట్లుగా దాని గురించి చెప్పండి. అండి, వాళ్ళ పుస్తకాల్లో అంటే హైందవ ధర్మంలో అసలు బొట్టు అంటే ఏంటి అనేది నిన్న చాలా పుస్తకాలు ఉన్నాయి. చూడండి, తాళపత్ర గ్రంథ నిధి అనే ఒక పుస్తకం ఉంది బ్రదర్. ఓకే, ఇదొక పుస్తకం. ఈ పుస్తకంలో మరి కుంకుమ అంటే ఏంటి, ఇది ఇక్కడ ఏం రాయబడింది అంటేనండి, బొట్టు పెట్టుకోవడం అనేది బ్రహ్మదేవుని పూజించడం, లేకపోతే దేవిని పూజించడం అంటే విగ్రహాలకు సంబంధించింది అనే సందర్భాలని ఈ పుస్తకం చూపిస్తుందండి. బొట్టు అనేది విగ్రహాలకు సంబంధించింది అనేది చూపిస్తుంది. అలాగే ఉపనిషత్తులు 108 ఉపనిషత్తులు ఉన్నాయి మనకి. హిందూ గ్రంథాల్లో 108 ఉపనిషత్తులు ఉన్నాయి. ఈ 108 ఉపనిషత్తుల్లో కాలాగ్ని రుద్ర ఉపనిషత్తు అంటే ఇది కృష్ణ యజుర్వేదానికి సంబంధించిన ఉపనిషత్తులు ఉన్నాయి, చాలా ఉపనిషత్తులు ఉన్నాయండి. ఇందులో ఇందాక ఆయన మన స్వామి గారు చెప్పిన విషయాలు, చక్రాలు ఉన్నాయని చెప్పాడు కదండి ఆయన. అలా చెబుతూ ఇక్కడ అమ్మవారి కొలువు ఉంటుంది, బొట్టు పెట్టడం వలన ఆమెను పూజించినట్లే అవుతుంది, అంతేకాకుండా అలా పెట్టుకోవడం వల్ల మనకు మోక్షం వస్తుంది అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. కానీ అదేవి కూడా క్రైస్తవులకు తెలియదు కదా. తెలియదు కదా, అఫ్ కోర్స్ హిందువులకు కూడా చాలా మంది తెలియదు, చాలా మందికి తెలియదండి. ఇకపోతే ఒక పుస్తకం నా దగ్గర ఉంది, అది ఏంటంటే పెళ్లి మంత్రాల బండారం అని ఒక ఆయన రాయడం మనకు తెలుసు. వెనుగల సుబ్బారావు గారు రాశారు దీన్ని, ఈ పుస్తకాన్ని రాశారు. ఎందులో అయితే ఏముందంటే బొట్టు అనే పదం తిలకము, చక్కని సున్నని అనే అర్థము. బొట్టు అనాది కాలం నుంచి ఎరుపు రంగునే ఉపయోగించుటలో భావం తెలుసుకుందాం.
ఎప్పుడో కొండ గృహంలో రాతి యుగానికి నాటి మానవులు యోని గుర్తుతో తల్లి ఆరాధన చేసినట్లుగా ప్రాచీన దిగంబర శిల్పాలు దిగంబర శిల్పాలు తెలుపుతున్నాయటండి. దిగంబర శిల్పాలు తెలుపుతున్నాయటండి. స్త్రీ రజో రక్తమే సృష్టికి ఆధారం, కుంకుమ నొసట పెట్టుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు స్వామి గారు చెప్పింది అదేనండి. అంటే ఆ గుహంలో, ప్రాచీన గృహంలో కొన్ని విగ్రహాలు ఉన్నాయట, దిగంబర విగ్రహాలట. సో సృష్టికి మూలము రజో సంబంధించిన స్త్రీ రజస్వలకు సంబంధించిన ఆ రక్తాన్ని ఇక్కడ పెట్టుకోవడం అనేది ఆయన చెప్పాడు ఆల్రెడీ, బుక్ లో అదే అవుతుంది. ఓకే ఓకే. సో అంటే బైబిల్ కంపేర్ చేస్తే, మన బైబిల్ కంపేర్ చేస్తే ఇది విగ్రహ సంబంధమైంది అనేది మనకు చాలా క్లియర్ గా తేటగా అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, బొట్టు అనేటువంటిది రకరకాల ఉద్దేశాలతో పెట్టుకోబడేది. అందులో ఒకటి ఇది, శాక్తేయులు ఏదైతే అమ్మవారిని శక్తిని పూజిస్తారో వారు ఎరుపు రంగు బొట్టును పెట్టుకుంటారు. కానీ ఇప్పుడు వైష్ణవులు కానీ శైవులు కానీ ఇంకా చాలా వేరు వేరు రకాలైనటువంటి బొట్లు పెట్టుకుంటారు కదా, వాటి మీనింగ్ వేరు. సో మనము వాటి మీనింగ్ ఉపనిషత్తులో మీకు ఉన్నాయండి. వాటి మీనింగ్ ఎంత నేను చెప్పాను కదా, ఉపనిషత్తుల్లో ఉన్నాయి. ఆ ఉపనిషత్తు కాలాగ్ని రుద్ర ఉపనిషత్తులో అంటే అది శివుడికి సంబంధించిన ఉపనిషత్తు, అది సంబంధించిన ఉపనిషత్తు కూడా ఉంది. ఓకే రైట్. సాంబశివరావు గారు, మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాల ప్రకారంగా మరి వారు హిందువులు ఎవరైతే ప్రామాణికంగా ఎంచుతున్నారో వారి లేఖనాల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు మీరు చెప్తారా? బొట్టు ఎందుకు పెడతారు, లేకపోతే దాని యొక్క ఉద్దేశం ఏంటి? సాంబశివరావు గారు. బొట్టు అనేది ఖచ్చితంగా విగ్రహారాధనతో ముడిపడి ఉందండి, అది మాత్రం వాస్తవం. ఓకే. విగ్రహారాధన అనేది దాని ఆరిజిన్, మూలం, దాని నుండే బొట్టు అనేది వచ్చింది. ఎవరు అవునన్నా కాదన్నా హిందూ గ్రంథాల గురించి అవగాహన ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే ఈ విషయం క్లియర్ గా తెలుసు. ఓకే. బొట్టు అనేది ఒక విగ్రహాన్ని పూజించి, అంటే కొన్ని రకాల పదార్థాల మిశ్రమాన్ని, కొన్ని రకాల పదార్థాలను అన్నిటిని కూడా కలిపి ఒక మిశ్రమాన్ని తయారు చేసి ఆ మిశ్రమాన్ని ఆ దేవత ముందు పెట్టి పూజించి ఆ మిశ్రమాన్ని బొట్టుగా కనుక నుదుటి మీద ధరిస్తే వాళ్ళకి కొన్ని శుభాలు జరుగుతాయి ఇంట్లో. అంటే తన భర్త ఆయుష్ పెరుగుతుందని, ఓకే, తర్వాత లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లో కొలువై ఉంటదని, అంటే ధనం ఇవన్నీ కూడా బాగా వస్తాయని అదొక నమ్మకం. రెండవది వచ్చేసి ముఖ్యంగా ఆ బొట్టును గనక, అంటే కొన్ని రకాల మంత్రాలు ఉంటాయి, ఈ బొట్టును ధరించే విధానంలో కూడా కొన్ని తేడాలు ఉంటాయి, రకరకాల విధానాలు ఉంటాయి. కొన్ని రకాల మంత్రాలు చదివి కొన్ని రకాల పదార్థాలతోటి ఒక బొట్టును తయారు చేసి నువ్వు నుదుటి పెద్ద ధరించినప్పుడు, ధరించి కనుక ఒక రాజు యుద్ధానికి వెళ్తే ఆ రాజు ఆ యుద్ధాన్ని జయిస్తాడు. అటువంటి మంత్రాలతో కూడినటువంటి బొట్లు కొన్ని ఉన్నాయి. కొన్ని రకాల బొట్లు ఏంటంటే ఆ బొట్టును కనుక ధరిస్తే ఆ వ్యక్తి ఎదుటి వాళ్ళందరిని కూడా వశీకరణం చేసుకుంటాడు. ఎదుటి వాళ్ళంతా కూడా వాళ్ళకి వశమైపోతారు. అధికారుల దగ్గర పనిచేసేటటువంటి కొంతమంది, ఆ రోజుల్లో రాజుల దగ్గర కావచ్చు, లేదంటే అధికారుల దగ్గర పనిచేసే కొంతమంది ఇటువంటి మంత్రాలన్నీ కూడా చదివి ఆ బొట్టుని, అంటే ఒక దేవత దగ్గర లేదా ఒక దేవుడి దగ్గర పెట్టుకొని పూజ చేసి మంత్రాలు చదివి ఆ బొట్టుని కనుక నుదుటి మీద పెట్టుకొని వెళ్తే, అంటే ఈ వ్యక్తి ధరించినటువంటి ఆ బొట్టును కనుక ఎదుటి అధికారి, రాజు లేదంటే ఎవరైతే చూస్తుంటారో వాళ్ళంతా కూడా ఇతనికి వశమైపోతారంట. అంటే ఆ మంత్రాల ప్రభావంతో ఆ బొట్టును చూసినటువంటి వాళ్ళు ఈ వ్యక్తికి వశమైపోతారు. సో వశీకరణం అనేటువంటి విధానంలో కూడా ఈ బొట్టులను వాడారు. వీటన్నిటికి కూడా శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయి, మనం నోటి మాటతో చెప్పటం కాదు. కొన్ని రకాల పురాణాలన్నీ కూడా వీటి విషయాలు. అంటే ఏ పురాణంలో ఎక్కడ ఉందో ఒకటి రెండు చెప్తారా? చెప్తాను. మత్స్య పురాణం 62వ అధ్యాయంలో గోరోచనము, గోమూత్రమును, నల్లని ఆవు గోమయము, పెరుగు, చందనము ఇవన్నీ కలిపిన తిలకమును, అంటే బొట్టుని నుదుట ధరించవలయును. ఏలయన ఈ తిలకము, అంటే ఈ బొట్టు సదా లలితా ప్రీతికరము, లలితాదేవికి, లలిత అనేటువంటి ఒక దేవత లేదంటే అమ్మవారు అనేటువంటి ఒక దేవతకి ఇటువంటి బొట్టు అనేది చాలా ఇష్టం అంట. చాలా ఇష్టం అని చెప్పేసి మత్స్య పురాణంలో రాసి ఉంది. అంటే ఆ బొట్టు పెట్టు కనుక నువ్వు పూజ చేస్తే నీకు కోరినటువంటి వరాలన్నీ కూడా ఆ దేవత ఇచ్చింది. ఇది మత్స్య పురాణం
62వ అధ్యాయంలో స్పష్టంగా రాసి ఉంది. ఓకే. తర్వాత అగ్నిపురాణం 74వ అధ్యాయంలో కనుక మనం చూస్తే ధేను ముద్ర ప్రదర్శించి తన ఆసనముపై పుష్పము ఉంచి నుదుటిపై పొట్టును ధరించి మూల మంత్రము దేవతకు పుష్పము అర్పించవలెను. సాధకుడు స్నాన, దేవతా పూజ, హోమ, భోజన, యజ్ఞ, అనుష్ఠాన, యోగ సాధన ఆవశ్యక జప సమయములందు స్థిర బుద్ధి అయి మౌనముగా ఉండవలెను. అంటే ఈ మంత్రాలు అనే విధంగా పుట్టు అనేది ఒకటి నుదుటిని ధరించి ఈ మంత్రాలన్నీ చదువుతూ గనక దేవతను గనక మీరు ఆరాధిస్తే మీకు మంచి జరిగిద్ది అని చెప్పేసి ఇక్కడ రాసి ఉందన్నమాట. అదే విధంగా నేను వశీకరణం అని చెప్పాను కదా, దాని గురించి చెబుతున్నాను. అగ్ని మహాపురాణము 123వ అధ్యాయంలో తిలక, అంజన, ధూప, ఉపలేప, స్నాన, పాన, తైల, యోగ, చూర్ణాదులను గూర్చి చెప్పేదను వినుము. శుభగా మనస్శిల తాళములను లాక్షారసములందు కలిపి స్త్రీ చనుబాలతో రంగరించి, అంటే ఈ బొట్టుల్ని ఎలా తయారు చేయాలి, ఏ రకమైనటువంటి పని జరగటానికి ఏ ఏ పదార్థాలని ఆ మిశ్రమాన్ని ఎలా తయారు చేయాలనేది కూడా వీళ్ళ గ్రంథాల్లో రాసి ఉంది. అందుకే నేను అంటాను విగ్రహారాధనతో బొట్టు అనేది ముడిపడి ఉంది. దీని ఆరిజిన్ అది. బొట్టు యొక్క ఆరిజిన్ అనేది విగ్రహారాధన. దీంట్లో స్పష్టంగా ఏ ఏ పదార్థాలను కలిపి నువ్వు బొట్టుగా ధరిస్తే నీకు ఏ పని జరిగిద్ది, నీకు పలానా పని జరగాలంటే నీకు పలానా పదార్థాలని మిశ్రమంగా కలిపి దేవత దగ్గర పూజించి వాటిని నుదుట ధరిస్తే నువ్వు అనుకున్న పని జరిగిద్ది అని చెప్పి వాటి యొక్క డిఫరెంట్ కూడా రాసి ఉన్నాయి అక్కడ.